న్యూస్ లో ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే రేవంత్ సర్కారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తోంది, నిలదీస్తే నోటీసులు ఇచ్చి వేధిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీకి ఏకైక ఎజెండాగా మారిపోయిందని విమర్శించారు. ఇక టాప్ న్యూస్ లో మూడో టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజులుగా మంత్రులపైన వస్తున్నటువంటి కథనాలు, ఖండనాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రులపైన ఆరోపణలు రావడం తెలంగాణ సమాజం నివ్వెరపోతోంది. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే కేసీఆర్ పాలనలో పర్యాటక కేంద్రంగా విలసిల్లిన కొడుతోంది. చుట్టూ కొండలు, మధ్యలో కేబుల్ బ్రిడ్జ్, రెండు వైపులా నీరు, అలా మధ్యలో నుంచి వాహనాల్లో ప్రయాణించే వారికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే దుర్గం చెరువు ఇప్పుడు అందవిహీనంగా మారింది. రైట్గా టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ మరో డైవర్షన్ డ్రామా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హరీష్ రావుకు నోటీసులపై భగ్గుమన్న గులాబీ నేతలు. భయపడేది లేదని సవాల్. రైట్గా టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. నమ్ముకుంటే నట్టేట ముంచుతున్న రేవంత్. వరుస కుంభకోణాలపై హాట్ డిస్కషన్. రైట్గా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. దుర్గంధభరితంగా దుర్గం చెరువు. నాడు అందాల తటాకం, నేడు కళావిహీనం. రైట్గా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ మరో డైవర్షన్ డ్రామా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హరీష్ రావు. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. హరీష్ రావుకు నోటీసులపై భగ్గుమన్న గులాబీ నేతలు. భయపడేది లేదని సవాల్. రైట్ ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. నమ్ముకుంటే నట్టేట ముంచుతున్న రేవంత్. వరుస కుంభకోణాలపై హాట్ డిస్కషన్. రైట్ ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. దుర్గంధభరితంగా దుర్గం చెరువు. నాడు అందాల తటాకం, నేడు కళావిహీనం.